ఎవ్రీవన్, ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ టమోటా కాయలు కూడా చూడండి, బ్రాంచెస్ బ్రాంచెస్ గా వచ్చాయి. ఈ మునక్కాయలు, నేతి బీరకాయలు, మనకి ఇలాగా కాయలు రావాలి అంటే టెర్రస్ గార్డెన్ మీద ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్గా మన ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఈ ఫెర్టిలైజర్‌కి మనకి కావాల్సిందల్లా 2 ఇంగ్రీడియెంట్స్. ఒకటి మనం వాడేసిన బనానా పీల్స్. సెకండ్ వన్ మన ఇంట్లో రైస్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ వాటర్. ఈ 2 వచ్చి వేస్ట్ మెటీరియల్. ఈ వేస్ట్ మెటీరియల్‌తో మన మొక్కలకి ఎలా ఫెర్టిలైజర్ చేసుకోవాలి? వాటి వల్ల మన మొక్కలకి ఎటువంటి ఉపయోగాలున్నాయి? ఈ రైస్ క్లీనింగ్ వాటర్‌లో నైట్రోజను, ఫాస్ఫరసు, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఐరను మన మొక్కలకి కావాల్సినవన్నీ ఉంటాయి. దీనివల్ల మన మొక్కల ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ప్లాంట్ చాలా హెల్తీగా రావడానికి, మనకి క్రాప్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ బనానా పీల్స్‌ని మనము డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మనము డైరెక్ట్‌గా మొక్కల మొదల్లో ఏస్తే, మనం వాటర్ ఏసేటప్పుడు అదే డీకంపోస్ట్ అయిపోయి మొక్కకి కావాల్సిన ఎనర్జీ అనేది ఇస్తుంది. అది రైనీ సీజను, వింటర్ సీజన్‌లో అయితే మాత్రము దానివల్ల మట్టిలో ఫంగస్ ఏర్పడి మన మొక్కలు డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని సీజన్స్ నో ప్రాబ్లము. అంటే సమ్మర్ సీజన్‌లో ఎండిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్, ఫంగస్ అనేది రాదు. ఇదంతా ఎందుకు? మనకి వెదర్‌లో చేంజెస్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి, మనము దీనిని లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా చేసి మన మొక్కలకి ఇస్తే, మనకి కావాల్సిన ఎనర్జీ అనేది ఇన్‌స్టెంట్‌గా దొరుకుతుంది. మనము ఘన పదార్థంగా అంటే కంపోస్ట్ ఇచ్చేదానికంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల మన టెర్రస్ గార్డెన్‌లో ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ వచ్చి ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ బనానా పీల్స్‌లో మనకి పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నేను ఈ రైస్ క్లీనింగ్ వాటర్‌లో బనానా పీల్స్‌ని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి దీనిని 1 వీక్, 2-3 డేస్ మినిమమ్, మాక్సిమం 1 వీక్, అంతకంటే ఎక్కువ ఉంచకండి. ఎందుకంటే ఈ రైస్ క్లీనింగ్ వాటర్ అనేది స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్‌గా వచ్చేస్తుంది. కాబట్టి మాక్సిమం 1 వీకు, మినిమమ్ 2 డేస్ నుంచి 3 డేస్ లోపల ఎప్పుడైనా మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని యూజ్ చేసుకోవాలి. దీని మీద మనము కంప్లీట్‌గా మూత పెట్టకూడదు. కొంచెం ఎలితిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ క్లీనింగ్ వాటర్ అనేది పులిసిపోతుంది. బనానా పీల్స్ వల్ల ఏమీ రాదు కానీ, ఈ పులిసిన పదార్థం వల్ల మనకి ఆ మూత అనేది వదలకపోతే దాంట్లో గ్యాస్ ఫార్మ్ అయిపోయి ఒక్కొక్కసారి ఇది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనము కొంచెం ఎలితిగా ఇట్లాగా పెట్టుకోండి లిడ్. ఇది కూడా ఎందుకు అంటే మనకి ఈగలు, దోమలు అవి ముసరకుండా ఉండటం కోసం అనేది మనము ఇలా దీనిని పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిని ఎక్కడైనా ఎండ లేని ప్రదేశంలో నీడలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టేస్తే అది పాడైపోతుంది. దాంట్లో మనకు కావాల్సిన, మన మొక్కలకి కావాల్సిన బ్యాక్టీరియా కాకుండా వేరే విధంగా ఫంగస్ ఏర్పడుతుంది. నేను ఎప్పుడు ఇక్కడ ట్యాంక్ కింద నాకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. నా గార్డెన్ టూర్‌లో చూస్తున్నట్లయితే ఎవ్రీ టైమ్ నేను చూయిస్తాను. నేను ఏమేమి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకున్నాను, మన మొక్కలకి ఏమేమి ఇస్తున్నాను అనేది. ఇది నేను 1 వీక్ బ్యాక్ నేను తయారు చేసుకున్న బనానా పీల్ అండ్ రైస్ క్లీనింగ్ వాటర్ ఫెర్టిలైజర్ అండి. దీనిని నేను మూట అయితే కంప్లీట్ పెట్టలేదు. జస్ట్ ఇట్లా సపోర్టింగ్‌కి ఇచ్చాను. అది కూడా ఎందుకంటే మనకేం గుడ్డులు పెట్టి రెక్కల పురుగులు ఉంటాయి కదా! అవి రాకుండా ఉండటం కోసము. ఇప్పుడు ఇదనేది ఈ కండిషన్‌లో ఉంది. దీనిని ఇప్పుడు నేను ఒక కర్రపుల్ల సహాయంతో మిక్స్ చేస్తున్నాను. ఈ బనానా పీల్స్ చూడండి ఈ కండిషన్‌లో ఉన్నాయి. జస్ట్ ఇలా పట్టుకుంటే మెల్ట్ అయిపోతున్నాయన్నమాట. ఇదిగోండి 1 వీక్‌కే చేత్తోనే ఇలా స్మాష్ అయిపోతున్నాయండి. ఇప్పుడు దీనిని మనము ఫెర్టిలైజర్‌గా మన మొక్కలకి ఇవ్వటం వలన మన మొక్కల్లో బ్యాక్టీరియా, అంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో పులిసిన బ్యాక్టీరియా ఉంటుంది కదా! ఆ పులిసిన బ్యాక్టీరియా మన మట్టిని సారవంతం చేసి పువ్వులు, కాయలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. దీనిని మనము డైరెక్ట్‌గా మన మొక్కలకి ఇవ్వకూడదు. దీనిని కొంచెం వాటర్‌లో మిక్స్ చేసుకొని అప్పుడు మనము దీనిని మొక్కలకి ఇవ్వాలి.
దీనిని ఫస్ట్ నేను చేతితో స్మాష్ చేస్తున్నాను. ఇలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ అయినా ఇచ్చేసేయొచ్చు. నేనైతే స్మాష్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా బనానాస్ ఇచ్చేదానికంటే కూడా ఇట్లాగా ఇవ్వటం మూలన మన ప్లాంట్స్‌కి ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ వస్తుందండి. మీకు రియల్ ఎగ్జాంపుల్స్‌లో చెప్పాలి అంటే, మనకేదైనా బాగలేనప్పుడు, కానీ సిక్‌గా ఉన్నప్పుడు, మనకి మెడిసిన్స్ కంటే ముందు మనకి సెలైన్ కడతారు. ఎందుకంటే, బాడీలో నీరసం రాకుండా, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటం కోసమని. లేదా టెండర్ కోకోనట్ వాటర్ అయితే తాగమని చెప్తారు. అలాగే మన మొక్కలకి కూడా బాగా బలంగా, స్ట్రాంగ్‌గా రావాలి అంటే, మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మనము ఎంత కిచెన్ వేస్టేజ్ ఏసి కింద మనము పైన మొక్కలు పెట్టి, ఎంత కంపోస్ట్‌లో పెట్టినా కానీ, మనము ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మన మొక్కలకి బలము. ఇది నేను మొత్తము స్మాష్ చేసుకున్నా. ఇలాగ చెయ్యి పెట్టి మేము స్మాష్ చెయ్యలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ అయినా ఇచ్చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. మనం చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్‌కి 10 టైమ్స్ ఎక్కువగా మనము వాటర్ కలుపుకోవాలి. నేను చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ఆల్‌మోస్ట్ 2 లీటర్స్ పైన ఉంది. నేను దీనిని 20 లీటర్స్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేస్తున్నాను. దీనిని మనము డైల్యూషన్ అనేది కంపల్సరీ చేయాలండి. ఏదైనా కానీ. మనం డైరెక్ట్‌గా ఇచ్చేదానికంటే కూడా డైల్యూట్ చేసి ఇవ్వటం వల్ల మన మొక్కలకి ఏ డ్యామేజు కాకుండా ఉంటుంది. మనం చేసేది ఆర్గానిక్‌గానే కానీ ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదు. డైల్యూషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. మనము ఇలాంటి ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి ఇచ్చేటప్పుడు, మన మొక్కలు తడిగా ఉండేట్లు చూసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్‌కి ఇచ్చుకోవచ్చు. అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఇవి చిన్న సైజులో ఉన్న మొక్కలు బాగా పెరిగి పెద్ద కాయలుగా రావడానికి పూత పిండ దశలో ఉన్నప్పుడు కాయలు పెద్దయిగా రావడానికి యూజ్ అవుతుంది. మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ అనేది మనకి వన్ టైమ్ యూజ్ అవుతుంది. మాక్సిమం అనేది 2-3 టైమ్స్‌కి మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ అనేది కాపు రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైము మనము ఈల్డింగ్ రావాలి అంటే మనం ఇలా ఏయో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఇది చూడండి ఈ మొక్క ఎంత హెల్తీగా ఎంతెంత పెద్ద ఆకులుగా ఉందో. ఇది వంగ మొక్కలాగా లేదు. ఏదో బాదమాకులు ఉన్నట్లు ఉన్నాయి. ఇలా మనకి రావాలి అంటే మన సాయిల్ మిక్స్‌తో పాటు మనం వచ్చి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి ఇవ్వాలి. ఇక్కడ కూడా చూడండి వంగ మొక్క. ఇలా ఒక ఈల్డింగ్ అయిపోయిన పచ్చిమిరపకాయ మొక్కలకి కొంచెం అన్‌హెల్తీగా ఉన్న మొక్కలకి కూడా మనం ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం మూలాన అవి హెల్తీగా తయారవుతాయి. ఈ చెట్టు చూడండి ఒక సైడ్ కాపయిపోయింది. మళ్ళా సెకండ్ టైమ్ ఇక్కడ చిక్కుడుకాయలనేవి వస్తున్నాయి. ఈ మొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మీద ఉంది. ఇలాంటి మొక్కకి స్ప్రేలాగా చేయొచ్చు. నార్మల్‌గా అయినా ఇవ్వచ్చు. ఇది ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చు. ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కూడా ఎక్కువ రావడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్ వాటర్ కంటే కూడా ఇలాంటివేమన్నా ఇస్తుంటేనే మన మొక్కలు ఫ్రెష్‌గా ఉంటాయి. పంప్కిన్ అండి. మీరెప్పుడైనా పంప్కిన్ పిందె చూసారా? ఈ ఫ్లవర్స్ అనేవి ఈవినింగ్ టైమ్‌న ఓపెన్ అవుతున్నాయి. నేను ఇదైతే పాలినేషన్ చేయలేదు. నాకు తెలీదు. అది పాలినేషన్ అయిందో లేదో. నైట్ ఓపెన్ అవుతున్నాయండి. ఇదిగోండి ఇది మొగ్గ. ఎక్కడో మనం నేల మీద పండించుకునే గుమ్మడికాయల్ని కూడా మన ఇంత చిన్న కుండీల్లో కూడా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ తీసుకోగలుగుతున్నాము అంటే, మనం ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం మూలానే. ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవేసి 3 మంత్స్ అవుతున్నాయండి. మన ఇంట్లో తెచ్చుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ విత్తనాల ద్వారానే వేశాను. ఇది చూడండి ఒక చిన్న కవర్‌లో వేశానండి ఈ టమోటాలు. ఎన్ని కాయలు కాసాయో ఈ టమోటాలు. ఈ మిగిలిన వాటర్ మొత్తం నేను ఈ ట్యాంక్‌లో వేసేస్తున్నానండి. ఈ ట్యాంక్ చాలా పెద్దది. మునగ చెట్లు, బీర అండ్ కాకరకాయ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు మా కిచెన్ వేస్టేజ్ మొత్తం నేను ఇలాగ స్టోరేజ్ చేసి పెట్టుకొనుంటాను. ఇది చూడండి ఈ మిరపకాయ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. కాయలు. ఇదండి ఈరోజు వీడియో. మీకు కానీ ఏమన్నా డౌట్లుంటే కమెంట్ రూపంలో అడగండండి. బనానా పీల్ అండ్ రైస్ క్లీనింగ్ వాటర్ ఫెర్టిలైజర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.